హాయ్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మీరు హెయిర్ ప్రొడక్ట్లు చాలా వాడుంటారు. ఆ ప్రోడక్ట్ కొనకముందు ఆ ప్రోడక్ట్ ఎలా వర్క్ అవుతుంది అనేది ఇప్పటి వరకు మీరు ఎవరు చూపించుంటారు, కానీ మేము చూపిస్తాం. ఇదే మా స్పెషల్. చేతుల్లో బాటిల్ పట్టుకుని గాల్లో జుట్టు లేపితే నోట్లో గొప్ప గొప్ప మాట చెప్పేటప్పు అసలు మీకు కానే కాదు. డైరెక్ట్గా రిజల్ట్స్ మీ కణితోనే చూడండి. ఒక ప్రోడక్ట్ కొనే ముందు ఆ ప్రోడక్ట్ ఎలా వర్క్ అవుతుంది, దాని యొక్క బెనిఫిట్స్ ఎలా ఉంటాయి మీ కణితో చూసిన తర్వాత ప్రోడక్ట్ సెలెక్ట్ చేయండి. అలా చూడాలంటే వీడియోస్ ఉండాలి కదా. మా ఛానల్లో ఒక వీడియో చూస్తే నమ్మకం రాదు, 10 వీడియోలు చూసినా నమ్మకం రాకపోవచ్చు. ఈ ఛానల్లో 100కి పైన డెమో వీడియోస్ ఉన్నాయి, చూడండి, నమ్మకం వస్తుంది. ఓకేనా. మా యొక్క స్పెషల్ ఏంటి తెలుసు కదా, ప్రోడక్ట్ కొనకముందే ఫలితాలు పరిచయం. ఇప్పటి వరకు మీకు ఎక్కడ ఎవరు చూపించలేదు, మేము చూపిస్తున్నాం. చూశారు కదా, చాలా హెల్తీగా ఉంది. ఓకే, అంటే చూడడానికి చాలా లుకింగ్ ఉంటుంది. ఓకేనా. సో బెనిఫిట్స్ కూడా ఎక్సలెంట్గా ఉంటాయి. కొత్త హెయిర్స్ వస్తూ ఉంటాయి, ఉన్న హెయిర్స్ అనేది చాలా ఇంప్రూవ్మెంట్ అవుతూ ఉంటాయి. ఓకే, ఇంకా ఈ ప్రోడక్ట్ యూజ్ చేసిన తర్వాత తలస్నానం చేశారనుకోండి, హెయిర్ అనేది చాలా బౌన్సీ వస్తుంది, చాలా ఒత్తుగా ఉంటుంది. ఆ ఉన్న హెయిర్తో పోల్చుకొని ఇంకా ఒత్తుగా ఉంటుంది. అంటే రేపు మనం హెయిర్ వాష్ ప్లాన్ చేద్దాము. హెయిర్ వాష్ చేసిన తర్వాత మీరు చూసుకోవచ్చు. ఓకేనా, చెక్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే ఫ్రెండ్స్, మనం డైరెక్ట్గా వీడియోలోకి వచ్చేద్దాము. సో మనం ఆయిల్ అప్లై చేసి 3 days అయింది. ఓకేనా. 3 days అప్పటి నుంచి ఇప్పటి వరకు మనం ఆయిల్ అప్లై చేయలేదు. సేమ్ అదే బెనిఫిట్స్ ఉంటూ ఉంటాయి, చూసుకోవచ్చు మీరు. ఓకే, సో ఆల్రెడీ వాడుకున్న వాళ్ళందరికీ తెలుస్తూ ఉంటుంది. ఒకసారి ఆయిల్ అప్లై చేస్తే 3 days వరకు ఉంటుంది. వచ్చే ఆయిల్ కూడా మన దగ్గర ఒక లైట్గా రెడ్ కలర్ ఉంటుంది. ఓకేనా, అవి మొత్తం వేరే వస్తాయి. ఈ లైట్ గ్రీన్ ఉంది చూసారా, ఈ ఎల్లో కలర్ టైపు. ఓకేనా. సో ఇది మాత్రమే మీరు ఎక్కువ రోజులు అనేది మీకు స్ప్రెడ్ అవుతుంది మీ హెడ్ మీద, మంచిగా ఉంటుంది. ఓకేనా. లైట్ ఎల్లో కలర్ వస్తుంది చూడండి, లైట్ గ్రీన్ కలర్. ఓకే, సో ఈ ప్రోడక్ట్ అనేది మనం 3 days బ్యాక్ మనం యూజ్ చేసాము, అప్పటి నుంచి మనం ఇప్పటి వరకు యూజ్ చేయలేదు. ఓకేనా. ఇది కలర్ కనిపిస్తుంది కదా క్లారిటీగా. ఈ ఆయిల్ అనేది ఈ కలర్ ఉన్న ఆయిల్ అనేది మనం 3 days బ్యాకే మనం యూజ్ చేసాం, అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ ఆయిల్ టచ్ చేయలేదు. సో దాని యొక్క బెనిఫిట్స్ అనేది ఒక 4 days వరకు మనకు ఉంటుంది మన హెడ్ మీద, దాని యొక్క బెనిఫిట్స్ అనేది. ఓకేనా, చూసారు కదా, ఆయిల్స్ అనేది కూడా ఎక్కడ అప్పుడే పోలేదు. అలాగే హెయిర్ అనేది మంచిగా ఉంటుంది. ఓకే, ఈ ప్రోడక్ట్ వల్ల దీనికి ఇప్పటి వరకు చాలా హెయిర్ ప్రొడక్ట్స్ మన దగ్గర చేసాము, చాలా చూపించాము. మన దగ్గర మొత్తం 6 రకాలు ఉంటాయి కదా, 3 4 చూపించాము. ఇది అన్నింటిలో కల్లా స్పెషల్ ఇది. ఓకేనా, కనిపిస్తుంది కదా, లైట్ గ్రీన్ కలర్, ఎల్లో కలర్. ఓకేనా, ఇది బాగుంటుంది అన్నిట్లకంటే. ఓకేనా. సో ఇది ఎప్పుడెప్పుడు ఇవ్వాలనేది కస్టమర్ ప్రాబ్లం బట్టి మేము ఇస్తూ ఉంటాము. ఓకేనా. అది ఇంకా మీకు బెనిఫిట్స్ వచ్చేసరికి సేమ్ అదే షైనింగ్ వస్తూ ఉంటుంది. ఆయిల్ కూడా మనం 4 days బ్యాక్ మనం అప్లై చేసాము, దాని యొక్క బెనిఫిట్స్ ఇంకా మిస్ అవ్వలేదు, చూస్తున్నారు కదా. సో ఇది మనం హెయిర్ కూడా చాలా థిక్గా చాలా మందంగా మారుతూ ఉంటాయి. ఓకే, చాలా బ్లాక్ లుకింగ్ షైనింగ్ వస్తూ ఉంటాయి, చూసుకోవచ్చు. ఓకే, చాలా మందంగా ఉంటాయి. సో ఈ ప్రోడక్ట్ వాడుకోవడం వల్ల మోస్ట్ బెనిఫిట్ ఏమిటంటే, కొంతమంది హెయిర్స్ అనేది చాలా బలహీనంగా ఉంటాయి, అంటే చూడడానికి బాగోవు. ఓకేనా. సో అండ్ అన్హెల్తీగా ఉంటాయి, ఉన్నా లేనట్టే ఉంటాయి. కొంతమంది హెయిర్స్ అనేది అసలు లుకింగ్ ఉండదు, ఏముండదు. సంథింగ్ ఎలా ఉంటాయంటే వాళ్ళ హెయిర్స్ అనేది గెడ్లాగా ఉంటాయి చూడడానికి, అంటే చూడటానికి హెల్తీగా ఉండదు అసలు, అది ఒక టైప్ లాగా ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి కూడా ఈ ప్రోడక్ట్ అనేది మీకు బాగా యూజ్ అవుతుంటుంది. మీ హెయిర్ని ట్రీట్మెంట్ చేసుకోవచ్చు మీరు ఈ ప్రోడక్ట్ వల్ల. ఓకే, ఇంకా మీకు ఈ ప్రోడక్ట్ వల్ల ఈ ఆయిల్ వల్ల మీకు బ్లాక్ లుకింగ్ వస్తుంది. మనం ఎంతమంది వేరే ఆయిల్ ఇచ్చామో ఆ ఆయిల్స్కి వేరే లుకింగ్ వస్తూ ఉంటుంది, దీనికి వేరే లుకింగ్ వస్తూ ఉంటుంది. ఒకవేళ మనం ఆయిల్ అప్లై చేస్తామనుకోండి, జస్ట్ ఇప్పుడు చూపిస్తాను. సో ఆ లుకింగ్ అనేది మీకు తెలుస్తుంది. ఇప్పుడు మనం 4 days బ్యాక్ ఆయిల్ అప్లై చేస్తాం కదా, సో ఇప్పుడు ఆయిల్ అప్లై చేస్తే ఎలా ఉంటుందో మీకు చూపిస్తూ ఉంటాను. సో పైన అప్లై చేయట్లేదు, జస్ట్ కింద వరకు అప్లై చేస్తున్నాను, పైన అవసరం లేదు. ఒకసారి ఆయిల్ అప్లై చేస్తే మళ్ళీ హెయిర్ వాష్ చేసే వరకు ఆయిల్ అవసరం లేదు. నేను మళ్ళీ చదువుతున్నాను, పైన మనం అప్లై చేయట్లేదు. ఒకసారి మనం ఆయిల్ అప్లై చేస్తే హెయిర్ వాష్ చేసే వరకు అది వర్క్ అవుతుంది, నో ప్రాబ్లం. ఓకేనా, ఇందులో క్వాలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం.
సో ఇక్కడ మనం ఎందుకు అప్లై చేస్తున్నామంటే ఆయిల్ అప్లై చేసిన తర్వాత దాని యొక్క బెనిఫిట్స్ చాలా చేంజ్ అవుతుంటాయి. ఆ రోజు చాలా బ్లాక్ లుకింగ్ షైనింగ్ వస్తూ ఉంటాయి, మీరు చూసుకోవచ్చు. సో కొంచెం ఆయిల్ అప్లై చేసాము, చూస్తున్నాం కదా. సో ఇంకా ఎక్కువ అవసరం లేదు, కొబ్బరి నూనెలాగా ఎక్కువ పెట్టుకునే అవసరం లేదు. సో జస్ట్ మనం డ్రాప్స్ వేసాము, దాని మీద మనం చేద్దాము. సో మీకు నేను చూపిస్తున్నాను. హెయిర్ అనేది ఫుల్ బ్లాక్ షైనింగ్ వెళ్ళిపోద్ది అంతే, చూసారు కదా. సో ఇప్పుడు మనం ఇంతకుముందు హెయిర్ అనేది షైనింగ్ రాలేదు, జస్ట్ మనం అలా డ్రాప్స్ అయ్యంగానే హెయిర్ అనేది షైనింగ్ వచ్చింది, చూసారు కదా. ఇంకా మీరు ఇది ఫినిషింగ్ ఇచ్చుకోవడం వల్ల హెయిర్ అనేది మంచి షైనింగ్ వస్తూ ఉంటుంది, మంచి హెల్దీ. అంటే ఇప్పుడే చెప్పాను కదా, ఎవరికైనా హెయిర్ అనేది చాలా హెల్తీగా డ్యామేజ్ అయిపోయినట్టుగా ఉంటాయి. అంటే చూడడానికి బాగోదు, ఎంత లాంగ్ ఉన్నా లేదంటే ఎంత ఒత్తుగా ఉన్నా చూడడానికి బాగోదు, పట్టుకోవాలని అనిపించదు ఎందుకో, జస్ట్ మన చూడంగానే అట్రాక్షన్ ఉండవు అలాంటి హెయిర్స్ అనేది. ఓకేనా, అలాంటి వాళ్ళు కూడా అన్ని బెనిఫిట్స్ రావాలంటే ఇది వాడుకోవాలి. ఓకేనా, చూస్తున్నారు కదా లైట్ గ్రీన్. ఈ ఆయిల్ అనేది మనము జస్ట్ 3 days బ్యాక్ మనం యూజ్ చేసాము, అంతమంది వీడియోలు ఎక్కడ మనం యూజ్ చేయలేదు. ఓకేనా, చూడొచ్చు మీరు. చూస్తున్నారు కదా ఎలా చేంజ్ అయిపోయింది హెయిర్ అనేది. సో మనం ఎక్కువ అప్లై చేసాము, మీ ముందే కదా అప్లై చేసింది, జస్ట్ కొన్ని డ్రాప్స్ వేసాము అంతే. ఓకేనా, కొన్ని డ్రాప్స్ వేసాము. సో మనం ఇలా అనుకున్నాము, జస్ట్ ఒక సీరం లాగా అప్లై చేసాము, చేంజ్ అయిపోయింది. చూసారు కదా హెయిర్ ఎలా చేంజ్ అయిందో. సో ఇలా చేంజ్ అయిపోయింది కదా. సో ఇప్పుడు మనం ఏం చేసాము, ఏం చేయలేదు, జస్ట్ కొన్ని డ్రాప్స్ మాత్రమే వేసాం. ఆ కొన్ని డ్రాప్స్ వేయడం వల్ల హెయిర్లో లుకింగ్ చేంజ్ అయిపోయింది, చూసారు కదా ఎలా చేంజ్ అయిపోయింది, చూసారు కదా హెయిర్ అనేది. సో ఆయిల్ అప్లై చేసిన ఆయిల్ మీద మళ్ళీ రెండోసారి అనేది మనం ఈరోజు కొన్ని డ్రాప్స్ వేసాం, ఎందుకంటే ఆ లుకింగ్ షైనింగ్ అనేది మీకు మనం డిఫరెన్స్ చూపించడం కోసం. ఓకే, ఇంకా ఆల్రెడీ మీకు జీరో హెయిర్ ఫాల్ అనేది అన్ని ఎవ్రీ స్టేజ్లో మీకు చూపించుకుంటూ వస్తున్నాము. సో ఓకే, ఎవరి హెయిర్స్ వాళ్ళే దూకోండి. ఇక్కడ మీకు వీడియోలో బ్యాక్గ్రౌండ్లో నేను చూపించగా దూకుతున్నాను. ఎవరి హెయిర్ వాళ్ళే దూకోవడం వల్ల వాళ్ళకి బెస్ట్గా ఉంటుంది. చూస్తున్నారు కదా. సో ఎంత హెల్తీగా ఉందో, ఎంత స్మూత్ ఉందో. ఓకేనా, సో ఇన్ని బెనిఫిట్స్ రావడం కారణం ఇది. ఇంతకుముందు వేరే ప్రోడక్ట్లు చూపించాము, ఎవరైనా డౌట్గా ఉంటే ఆ వీడియోస్ మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది వేరే ప్రోడక్ట్ ఇది. ఓకేనా, సో మన దగ్గర చాలా రకాల్స్ ఉంటాయి, చాలా అంటే ఎక్కువే ఉండవు, 6 రకాల కాన్సంట్రేషన్ లెవెల్స్ ఉంటాయి. ఒక్కొక్క ప్రోడక్ట్ అనేది ఒక్కొక్క వేరియేషన్ చూపిస్తూ ఉంటాయి బెనిఫిట్స్లో అనేది. ఓకేనా, సో కొన్ని డ్రాప్స్ వేసిన తర్వాత హెయిర్ అనేది చాలా చేంజ్ అయింది, చూసారు కదా. సో ఒక ప్రోడక్ట్ రిజల్ట్స్ ఉన్నాయా లేవా అనేది మీరు ఎక్కడ ఐడెంటిఫై చేయాలంటే, ఇలాంటి రిజల్ట్స్ అనేది జస్ట్ ఇలా చేంజ్ అయిపోయినా కానీ మీరు తెలుసుకోవచ్చు. ఇప్పుడు మన దగ్గర రిజల్ట్స్ లేకపోతే కెమెరా పర్ఫార్మెన్స్ ఉండదు. ఓకేనా, అదే ఇంకా స్మూత్నెస్ చూడండి, మంచిగా ఉంటుంది. ఓకే, సో ఇంత స్మూత్నెస్ అనేది మనం వేరే కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా, వాటిలో రాదు. మన ప్రోడక్ట్లో ఉన్నాయి, వాటిలో రాదు. ఇది వేరే ఫార్ములా కాబట్టి ఇందులో వస్తుంది. ఓకేనా, సో ఒక ప్రోడక్ట్ అనేది మీకు ఏ స్టేజ్లో ఏది ఇవ్వాలనేది మేము డిసైడ్ అవుతాం. ఎప్పుడంటే మీరు ఫస్ట్ మంత్ ప్రోడక్ట్ యూజ్ చేసిన తర్వాత, నేను మళ్ళీ చెబుతున్నాను ఇదే మాట, మీకు ఎప్పుడెప్పుడు ఏ కాన్షియస్ లెవెల్ ఇవ్వాలో మాకు ఎప్పుడు తెలుస్తుందంటే, మీరు ఫస్ట్ మంత్ ప్రోడక్ట్ వాడాలి ఖచ్చితంగా. వాడితేనే ఆ ఫస్ట్ మంత్ ప్రోడక్ట్ అనేది మీకు ఎంతవరకు రిజల్ట్స్ ఇస్తుంది అనే పాయింట్ మేము ఒక ఐడెంటిటీ తీసుకుని దాని ఒక క్యాలిక్యులేషన్ లాగా చేసుకుని మేము ఆ నెక్స్ట్ మంత్ అనేది ఓకే వీళ్ళకి ఫస్ట్ మంత్ ఇలా వచ్చినాయి రిజల్ట్స్, ఈ లెవెల్లో వచ్చినాయి,
దాన్ని బేస్ చేసుకుని సెకండ్ మంత్ ప్రోడక్ట్ అనేది మీకు మేము చాలా స్పెషల్గా కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అనేది మొత్తం చేంజ్ చేసుకుని పంపించుకుంటూ ఉంటాం. ఓకేనా. సో మన దగ్గర దీని యొక్క బెనిఫిట్స్ అయితే ఎక్సలెంట్ అంతే. సో ఈ కలర్ ఆయిల్స్ అనేది ఇది ఒక ఫార్ములా, ఎక్సలెంట్ అంతే. చూశారు కదా, కొన్ని డ్రాప్స్ కానీ అందులో ఉన్న షైనింగ్ కానీ మొత్తం చేంజ్ అయింది, చూశారు కదా. ఓకే, స్మూత్ వచ్చింది, షైనింగ్ వచ్చింది, మొత్తం చూశారు కదా, చాలా హెల్తీగా ఉంది. ఓకే, అంటే చూడడానికి చాలా లుకింగ్ ఉంటుంది. ఓకేనా. సో బెనిఫిట్స్ కూడా ఎక్సలెంట్గా ఉంటాయి. కొత్త హెయిర్స్ వస్తూ ఉంటాయి, ఉన్న హెయిర్స్ అనేది చాలా ఇంప్రూవ్మెంట్ అవుతూ ఉంటాయి. ఓకే, ఇంకా ఈ ప్రోడక్ట్ యూజ్ చేసిన తర్వాత తలస్నానం చేశారనుకోండి, హెయిర్ అనేది చాలా బౌన్సీ వస్తుంది, చాలా ఒత్తుగా ఉంటుంది. ఆ ఉన్న హెయిర్తో పోల్చుకొని ఇంకా ఒత్తుగా ఉంటుంది. అంటే రేపు మనం హెయిర్ వాష్ ప్లాన్ చేద్దాము, హెయిర్ వాష్ చేసిన తర్వాత మీరు చూసుకోవచ్చు. ఓకేనా, చెక్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇంకా మీకు రిజల్ట్స్ అనేసరికి చూస్తున్నాము. ఓకే, నేను ప్రతి వీడియోలో చెప్పినట్టు చెబుతున్నాను. మీకు ఎవరైనా హెయిర్ ప్రాబ్లం ఉంటే మీకు మమ్మల్ని చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్నప్పుడే ప్రాబ్లం అంటే మీకు తెలుస్తుంది. అంటే అసలు మనం ఒక ప్రోడక్ట్ వాడుకోవాలా లేదా అని ఎప్పుడు తెలుస్తుంది? మిమ్మల్ని మీరు చెక్ చేసుకున్నప్పుడే తెలుస్తుంది. అప్పుడు కూడా మీరేం చేయాలి? నేను చాలా ప్రోడక్ట్ వాడాను, నాకు ఇప్పటి వరకు ఏ ప్రోడక్ట్ నాకు సెట్ కాలేదు అనుకుంటారు. ఓకేనా. అంటే ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మీరు మంచి ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. నేను చెప్పే ఒక మంచి మాట ఇది. ఓకేనా. సో మీరు ఇప్పటివరకు చాలా ప్రోడక్ట్ వాడే ఉంటారు, కానీ ఏ ప్రోడక్ట్ కాడ మీరు ఉపయోగించే ముందు ఆ ప్రోడక్ట్ యొక్క రిజల్ట్స్ అనేది మీకు ఎవరు చూపించలేదు, మేము చూపిస్తున్నాము, చూడండి. సో కొన్ని ప్రోడక్ట్స్ వాడడం వల్ల మనకి ఉన్న ప్రాబ్లంతో పోల్చుకుంటే మనకి ఎలాంటి బెనిఫిట్స్ కావాలనుకుంటున్నామో అవి ఏమీ రాకపోవడం వల్ల ఉన్న హెయిర్ కూడా పోతూ ఉంటుంది. ఓకే, అవేమి రాకపోవడం ఒక ప్రాబ్లం అయితే ఉన్న హెయిర్ ప్రాబ్లం కూడా ఎక్కువ అవుతూ ఉంటుంది. ఓకేనా. సో ఇలాంటి మొత్తం మీరు ఫస్ట్ ఏం చేస్తారు, ప్రోడక్ట్ అనేది మంచిగా సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఇంకా మీకు బెనిఫిట్స్ అనేది కూడా మీకు ఎవ్రీ స్టెప్ అనేది మీకు చూపిస్తూనే వస్తున్నాము, మీరు చూసుకోవచ్చు. ఓకే, ఇందులో అనేది బెనిఫిట్స్ ఎలా ఉన్నాయో, ఎంత హెల్తీగా ఉందో చూస్తున్నారు కదా. హెయిర్ అనేది చాలా షైనింగ్ వస్తుంటుంది, స్మూత్ వస్తుంటుంది. జస్ట్ మనం కొన్ని డ్రాప్స్ మాత్రమే వేసాము. ఆ కొన్ని డ్రాప్స్ అనేది హెయిర్ని ఎలా చేంజ్ అయిపోయింది చూశారు కదా. ఓకే, ఆ లుకింగ్ స్టైల్ కానీ ఆ లుకింగ్ కానీ మొత్తము ఆ స్మూత్ కానీ మొత్తం చేంజ్ అయిపోతాయి. సో ఆ యొక్క స్పెషల్ చక్కగా ఎక్కడ వచ్చినాయి? ఈ ప్రోడక్ట్లో వచ్చినాయి మీకు. ఓకేనా, ఇది యూజ్ చేయడం వల్ల వచ్చినాయి. ఓకేనా, మీకంటే ముందే కదా కొన్ని డ్రాప్స్ వేసాం. సో మన హెడ్ కిందకు ఉపయోగించలేదంటే ఈ మన ప్రోడక్ట్లో ఏ ప్రోడక్ట్ అయినా ఒకసారి ఆయిల్ అప్లై చేసిన తర్వాత మళ్ళీ హెయిర్ వాష్ చేయకుండా ఆయిల్ అప్లై చేయడం అవసరం లేదు. ఓకే, ఎందుకు అవసరం లేదంటే ఇందులో అనేది కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి, అలాగే ఒక క్వాలిటీ ఎక్కువ ఉంటుంది. అంటే ఒక్కసారి ఆయిల్ అప్లై చేస్తే మళ్ళీ హెయిర్ వాష్ చేసే వరకు మళ్ళీ ఆయిల్ అసలు అప్లై చేసుకునే అవసరమే లేదు. ఓకేనా, అది అందుకే మనం అప్లై చేయం. ఇక్కడ మీకు రెండోసారి ఇక్కడ మనం ఎందుకు అప్లై చేసామంటే బెనిఫిట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం, చూపించడం కోసం అనేది మీకు మేము ఇక్కడ అప్లై చేస్తాము. సో ఇక్కడ మనం అప్లై చేసిన వీడియో అనేది బిఫోర్ వీడియోస్లో ఉంది, ఒక 3 days బ్యాక్. అది ఎవరైనా చూడకపోతే ఇది చూడవచ్చు. ఓకేనా, అప్లై చేసామో లేదా ఎలా అప్లై చేసామో అది ఎవరైనా చూడకపోతే చూడవచ్చు. ఓకేనా, సో బెనిఫిట్స్ మాత్రం ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఇంకా చాలామంది హెయిర్ ఉంది అనుకుంటారు. సో అది ఎంత అందంగా ఉంది అని ఎవరు అనుకోరు. ఉంది అంటే ఉందిలే అనుకుంటారు అంతే. ఓకేనా, అది ఎంత అట్రాక్టివ్గా ఉంది, ఎంత అందంగా ఉందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, లైట్ తీసుకుంటుంటారు. ఓకేనా, కొంతమందికి మంచి హెయిర్ ఉంటాయి, లాంగ్ హెయిర్ కానీ చాలా లాంగ్ హెయిర్ ఉంటుంది, లేదంటే చాలా ఒత్తుగా ఉంటుంది, కానీ అది అందంగా ఉండదు, వాళ్ళకి కన్వీనియంట్గా ఉండదు. ఓకేనా, అది అలాంటి వాళ్ళకి అలాగే ఈ ప్రోడక్ట్ అనేది యూజ్ చేయడం వల్ల మీకు హెయిర్లో చిక్కుపడదు, చాలా బాగుంటుంది. ఓకే, స్మూత్ వస్తుంది, సిల్కీ వస్తుంది. ఓకే, ఇంకా షైనింగ్ అంటారా, ఇంకా ఇది మాటల్లో చెప్పలేము, సూపర్గా ఉంటుంది అంతే ఒక మాటలో చెప్పాలంటే షైనింగ్ అంటే. ఓకే, సో మనం ఈ షైనింగ్ స్మూత్నెస్ రావడానికి ఎంత వేసాం? జస్ట్ కొన్ని డ్రాప్స్ మాత్రమే వేసాం. ఓకేనా, సో బాటిల్ యూజ్ చేయకముందు మీకు చూపించాను, యూజ్ చేసిన తర్వాత కూడా చూపించాను. ఓకే, అది ఇంకా మీకు ఎక్స్ట్రా బెనిఫిట్స్ కావాలి. ఓకే, మ్యానుఫ్యాక్చరింగ్ మాదే కాబట్టి అసలు మేము ఉపయోగిస్తున్నామో లేవా, అసలు దీన్ని యొక్క రిజల్ట్స్ ఎలా ఉన్నాయి అనేది మీకు మేము చూపించాలి కాబట్టి ఎవ్రీ స్టెప్ రిజల్ట్స్ మేము చూపిస్తున్నాము.
మా యొక్క కాన్సెప్ట్, మా యొక్క ప్రాసెస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అందరికీ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఓకేనా? ఓకే. సో ఇంకొక ఇంపార్టెంట్ మాట చెప్తున్నాను. ఇందులో రిజల్ట్స్ లేకపోతే ఈ షీట్లో మా పర్సన్స్ ఉండరు. అసలు మీరు డెమో పర్సన్సే కాన్సెప్ట్ చూపించగలం కాదు. ఓకే, చిన్న చిన్న లాజిక్లు ఉన్నాయి. ఈ ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకోవాలో లేదో నేను